Golden time start now. I am rich and I am great and I am greatest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day అనండి. ఇట్లా మ్యాజిక్ బాటిల్ కూడా సులభంగా, వేగంగా, ఆనందంగా నాకు ప్రతిరోజు నా లక్కీ అకౌంట్‌లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్‌కి కృతజ్ఞత. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ అనండి. మ్యాజిక్ బాటిల్‌కి సంబంధించిన స్టిక్కర్స్ ఆన్‌లైన్‌లో భారతదేశం మొత్తం మేము స్పీడ్ పోస్ట్ ద్వారా అందిస్తున్నాం. మీ జీవితంలో మ్యాజిక్ జరిగిపోవాల్సిందే అంతే. ఈరోజు నేను చెప్పబోతున్నాను 1900 మనకు 95 తర్వాత భారతదేశంలో హైటెక్ సిటీ అని చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా మనకందరికి పరిచయం చేశారు కదా! అయితే అప్పుడు 90స్, 80స్ ఇట్లా 2000లో ఒక అద్భుతాలే జరిగినాయి హైదరాబాద్‌లో. అయితే సత్యం కంప్యూటర్ అంటే ఒక బ్రాండ్ ఇట్లా. మామూలుగా ఏడు పని చేస్తే అసలు పిల్లగానికి పిల్లి ఎలా పని చేస్తా సత్యం అరే సత్యం కంప్యూటర్ కాళ్ళు మొక్కి ఇట్లా కాళ్ళు ఇట్లా కడిగి నెత్తి మీద సత్యం కంప్యూటర్లో పనిచేస్తున్నావు బిడ్డ అంటే నేను అప్పుడు చిన్నపిల్లగాని కదా 2000 సంవత్సరాలు నేను ఇక దాదాపుగా ఎంత ఉంటా 21, 25 సంవత్సరాలు ఎంతనో ఉంటాను దాదాపుగా. సో అప్పుడు దాదాపు 22 సంవత్సరాలు ఉంటాను నేను. సో అప్పుడు సత్యం కంప్యూటర్ అంటే మామూలు కాదు, ప్రపంచవ్యాప్తంగా సత్యం 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 అసత్యం అయిపోయింది. ఎందుకంటే పేరే పెన్నిది. నేను ఎప్పుడైనా చెప్తుంటా. ఎస్ లెటర్ తోటి ఎంత ఫాస్ట్‌గా డెవలప్ అయితారో అంత తొందరగా డౌన్‌ఫాల్ అవుతారు. మళ్ళీ ఆ పేరులో 16 నంబర్ ఉంటది అనేది గుర్తుంచుకోండి. బాగా సర్రని జెట్ స్పీడ్‌లో వెళ్ళిపోయింటాడు. టపిక్కుమని కింద పడతాడు. దాని పేరే 16 నంబర్. 16 నంబర్‌లో పేరున్న వాళ్ళే సర్రుమని రాకెట్ జెట్ స్పీడ్‌లో వెళ్ళిపోయి బాగా డెవలప్ అయ్యి టక్కుమని ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయారో అంత కింద పడిపోతారు. అంత బాగా పవర్‌ఫుల్‌గా న్యూమరాలజీ పనిచేస్తదనడంలో సందేహం లేదు. సత్యం రామలింగరాజు. సత్యం అంటే రామలింగరాజు గురించి మీరందరూ తెలుసు కదా! ఆయనని తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహాత్మా గాంధీ లెక్క చూసిండ్రు. బిల్ గేట్స్ పక్కన, బిల్ క్లింటన్ పక్కన, పెద్ద పెద్ద దిగ్గజాల పక్కన ఉండేసరికి వాహా! ఓహో! అన్నారు. ఒకేసారి 2007లోనే చూడండి లైఫ్ టైమ్ గ్రాఫ్‌లో ఎప్పుడు ఏం జరిగిందంటే సత్యం కంప్యూటర్‌లు ఎంత మోసం చేసింది సత్యం ఇన్‌స్టిట్యూట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాడ్‌గా ఐటీ సెక్టార్‌లో ఎన్ని వేల కోట్లు తెలుసా? అది 2007 నుంచే జరుగుతుంది. కానీ 2008లో ఎంక్వైరీ జరిగింది. 2009లో అరెస్ట్ అయిండు. ఎందుకు అలా జరిగిందంటే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే లైఫ్ టైమ్ గ్రాఫ్ ఖచ్చితంగా చెప్తున్నాను కదా! సో, అప్పుడు నేను లైఫ్ టైమ్ గ్రాఫే కనుక్కోలేను. ఇప్పుడు 2005లో 25 నుంచే కదా నేను చెప్పేది. సో, సత్యం అనే పేరులోనే 16 నంబర్ ఉంది. సట్టమని మీదికెళ్ళింది కింద పడ్డది. అది 2009 జనవరి 7వ తారీఖు రోజు అన్ని బ్రేకింగ్ న్యూస్‌లో భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్నే చూసినాయి. షేర్ మార్కెట్ కూడా టక్కుమని పడిపోయింది 2009లో. సో, ఆల్రెడీ 2008 ప్రపంచవ్యాప్తంగా కరువు కాటకాలుగా అయిపోయింది కదా! 2009లో ఇంగా ఇండియాలో కూడా పడిపోయింది. ఎందుకు? సత్యం మీద ఎన్నో కంపెనీలు ఇట్లా ఇన్వెస్ట్ చేసి ఉంటాయి కదా! అవి కూడా పడిపోయాయి. సో, సత్యం రామలింగరాజు డేట్ ఆఫ్ బర్త్ చూస్తుంటే 9వ నెల 16వ తారీఖు సెప్టెంబర్ 16, 1954 7, 8 కాంబినేషన్‌లో ఉంది. అయితే విషయం ఎప్పుడైనా నేను చెప్పేదేందంటే, ఎప్పుడైనా చెప్తుంటా చూడండి ఒక్కసారి. ఈ 5, 4 అనేది డేట్ ఆఫ్ బర్త్‌లో మనకు కాంబినేషన్ వచ్చినప్పుడు వీళ్ళు జైలు పాలవుతారు, హాస్పిటల్ పాలవుతారు, కోర్టుల చుట్టూ తిరుగుతారని ప్రతిసారి వేదిక న్యూమరాలజీ ప్రకారం చెప్తున్నానా లేదా? 54 అంటే ఇప్పుడు ఈ 54 కూడా అలాంటి పద్ధతే చేస్తది. కేసీఆర్‌కి కూడా 54 ఉంది. అందుకోసం హాస్పిటల్ పాలయ్యాడా లేదా? ఆయన మీద కేసులు జరుగుతున్నాయా లేదా? సో, మీ జీవితంలో ఈ 5, 4 కాంబినేషన్ 4, 5 కాంబినేషన్ ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్‌లో వస్తుందో ఇది ఖచ్చితంగా జరుగుతదంటే సందేహం లేదు. అదేవిధంగా సత్యం రామలింగరాజు గారి వయస్సు 2007లో 53 సంవత్సరాలు. అంటే 8 అనేది కష్టాల కడది. అది కూడా మళ్ళీ 2007లో లైఫ్ టైమ్ గ్రాఫ్ కూడా ఏం జరిగిందంటే గ్రాఫ్ పైనే ఉంది. గ్రాఫ్ పైనే ఉంది కాబట్టి బిల్ గేట్స్‌తో కలిసిండు, బిల్ క్లింటన్‌తో కలిసిండు, పెద్ద పెద్ద మహానుభావులతో కలిసిండు. ఈయన కూడా మహానుభావుడు అయిపోయాడు అప్పుడు. సో, గ్రాఫ్ ఏం చేస్తుంది 15 నంబర్ వచ్చింది. 15 నంబర్ అంటే ఇది 8. మళ్ళీ 25 నంబర్ అంటే 7. ఇన్ని ఏళ్ళు 7, 7, 7 ఇన్ని సార్లు ఒక్కసారి వస్తే ఏం కాదు. 2 సార్లు, 3 సార్లు వస్తే మోసపోతాం. మోసం చేస్తాం. 2 రోజులు జరుగుతాయి. 2 జరుగుతాయి. సో, అదే విధంగా అప్పుడు స్టార్ట్ అయింది ఇది. అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు రికగ్నైజ్డ్ అయింది. ఎప్పుడైంది? 2008లో రికగ్నైజ్ అయింది. కానీ 19 నంబర్ అనేది మంచి నంబరే.
మంచి నంబరే. 19 నంబర్ అనేది మంచి నంబరే. కానీ కింద 28 నంబర్, 26 నంబర్ అంటే ఇది 8 నంబర్. సో, ఇక్కడ కూడా అపోజిట్ అయింది. మొత్తం మీద అయితే ఈయన డెస్టిలో ఇక్కడ చూడండి. ఈయన డెస్టిలో ఈడ 8, ఇగో ఈడ 8, ఈడ 8 ఇన్ని 8లు వచ్చినాయి చూడండి. ఒక్కసారి ఇంపాక్ట్ అయింది. ఈయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే ఈ లైఫ్ టైమ్ గ్రాఫ్. ఇక లాస్ట్‌కి జనవరి 7వ తారీఖు 2009లో ఆయన అరెస్ట్ చేశారు. అన్ని బ్రేకింగ్ న్యూస్‌లు జరిగినాయి. అప్పుడు ఎంతొచ్చింది? 55 వయసు. తర్వాత 21 నంబరు అంటే 3 నంబరు. తర్వాత 29 నంబరు, 29 నంబర్ 27 నంబర్ అంటే 9 నంబరు. ఈ 9 నంబరు ఈ 7 నంబర్‌కి పడదు, 8 నంబర్‌కి పడదు. ఎప్పుడైతే మనకు నెగెటివ్ నంబర్స్ ఉంటాయో, మన శత్రు నంబర్ ఉంటాయో, మనకు అప్పుడే నెగెటివ్ జరుగుతది. దీంట్లో సందేహమే లేదు. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి. సత్యం రామలింగరాజు అనేది ఆయన పుట్టిన డేట్ 16 సెప్టెంబరు 1954. మరి సత్యం అనే పేరు కూడా ఉంది కదా! అది కూడా 16. అలా సర్రన పోయింది, సర్రన డెవలప్ అయింది. చూడండి 16వ తారీఖులో పుట్టిన ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా బాగా డెవలప్ అయిపోతారు. అరవింద్ కేజ్రీవాల్ లాగా. అరవింద్ కేజ్రీవాల్ గారు సార్ 2 సార్లు, 3 సార్లు సీఎం అయింది. మూడోసారి వచ్చిండా రాలేదుగా. సో, అట్లనే ఢన్ కింద పడే కొడతది. సో, అట్లా మీరు మీ కూతురు గాని, నా కూతురు కూడా 16. మీ కూతురు గాని, మీ కొడుకు గాని, మీరు గాని ఎవరైనా సరే పేరు 16 ఉన్నా, మొత్తం కూడితే మొబైల్ నంబర్ 16 ఉన్నా, మీ కంపెనీ నంబర్ 16 ఉన్నా సర్రున పోవడం డౌన్. అరే! రోడ్డుపతి కరోడ్‌పతి అయితాడు. కరోడ్‌పతి రోడ్డుపతి. ఈ 2 ఫాస్ట్‌గా జరిగిపోతాయి. సో, అలాంటివి కాకుండా ఉండాలంటే మీ లైఫ్ టైమ్ గ్రాఫ్ కూడా ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు 2025కి, 26కి, 25లో కూడా బాగలేదు ఆయనకి. ఇప్పుడు మెల్లమెల్లగా గ్రాఫ్ పెరుగుతుంది. 2026కి 19 నంబర్ వచ్చింది. సో, కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది. 26 నంబర్ కూడా వచ్చింది. అంటే ఇంకా గ్రాఫు దాదాపుగా 2029 వరకు కూడా పెరగదు. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. దాదాపుగా ఆయన 35 నెలలు జైలు పాలయ్యాడు. 35 నెలలు. అంటే దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలలు జైలు పాలయ్యాడు. చూడండి నంబర్ ఎంత ఫ్యాక్ట్‌గా పనిచేస్తుంది. 54, 54 ఇంపాక్ట్ ఎంత పవర్‌ఫుల్‌గా. సో, ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ మీకు కూడా ఉంటే తప్పకుండా మీ జీవితంలో కోర్టు, పోలీసులు, హాస్పిటల్లు, జైలు పాలయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీ పేరులో గానీ, మీ మొబైల్ నంబర్‌లో గానీ, మీ వెహికల్ నంబర్‌లో గానీ, మీ మ్యారేజ్ డేట్‌లో గానీ అవన్నీ పంచరత్నాలు సరి చేసుకోండి. చాలా బాగా హ్యాపీగా ఉండండి. థాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.